వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈ రోజు అయితే విజయనగరం కోట జంక్షన్ వద్ద అయితే హనుమాన్ శోభాయాత్ర అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది హనుమాన్ శోభాయాత్ర 5వ సంవత్సరం అన్నమాట. ఇప్పుడు చాలా ఘనంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకుంటే హనుమాన్ జయంతి, అలానే ఈ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, అలానే బీజేపీ నాయకులు కావచ్చు, మొత్తం యువత అందరూ కూడా ఇక్కడ చాలా ఘనంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే అందరూ కూడా మొత్తం ర్యాలీలకి సిద్ధం అవుతున్నారు. కాషాయ వర్ణంలో చూసుకుంటే మొత్తం కూడా అందరూ జెండాలు పట్టుకొని అంటే ఎంతో ఘనంగా అంటే ఈ ర్యాలీ పైడితల్లమ్మ వారి గుడి దగ్గర నుంచి గంట స్తంభం, అలానే పైడితల్లమ్మ వారి గుడి, అలానే గంట స్తంభం, అక్కడి నుంచి థియేటర్ దగ్గర ఏదైతే ఉందో హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మొత్తం ఇక్కడ అంటే పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు కూడా చెప్పొచ్చు. చూస్తున్నారు కదా మన వెనకైతే కూడా మొత్తం చిన్నారులు అందరూ కూడా ఉల్లి హనుమాన్ కూడా ఇక్కడ స్కేటింగ్ చేస్తున్నాడు. సో పక్క ఇక్కడ చూసుకుంటే తప్పెటగుళ్ళు అన్నమాట. తప్పెటగుళ్ళు కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అని చెప్పొచ్చు. జై శ్రీరామ్. హిందూ ధర్మ రక్షా సమితి నుంచి నేను శ్యామ్ సుందర్ మాట్లాడుతున్నాను. మే 12 అంటే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర హిందూ ధర్మ రక్షా సమితి చేపట్టింది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి యువకులు, పిల్లలు, మహిళలు, తల్లులు, అన్నదమ్ములు, చెల్లులు, అక్క చెల్లులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం తమదే భావించి అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అంటే చాలామంది హిందువులుగా ఉండి వేరుగా ఉన్నారనే అభిప్రాయం. అటువంటి అభిప్రాయాన్ని మనం అందరికీ కూడా చాలామంది భావిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము అందరం ఐకమత్యంగా ఉన్నామని ఈ శోభయాత్ర ద్వారా తెలపాలని ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ శోభయాత్రలో పలు విచిత్ర వేషాలు, అలాగే సాంప్రదాయ వేషాలు కూడా ఉంటాయి. పులి వేషాలు, కర్రసాము, కత్తిసాము, తప్పిడిగుళ్ళు, కోలాటాలు, ఇలాంటి వేషధారణలు కూడా ఉంటాయి. ఇదే వేషధారణతో శోభయాత్ర ప్రారంభం కోట దగ్గర ప్రారంభమై అమ్మవారు పైడితల్లి అమ్మవారి మీదుగా కంఠస్తంభం, అలాగే కన్నికా పరమేశ్వరి కోవిల నుంచి హనుమాన్ జంక్షన్ దగ్గర ముగుస్తుంది. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసాం. దీనికి బీజేపీ అధ్యక్షులు వారిని కూడా మాధవ్ గారిని పిలిచాము. అలాగే సాధు పరిషత్ శ్రీనివాసానంద సరస్వతి గారు పిలిచాము. వీళ్ళతో ప్రసంగం స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా కార్యక్రమం ఈరోజు జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన హనుమాన్ జయంతిని నిర్వహించుకున్నాం. హనుమంతుల వారు విజయోత్సవం కారణంగా ఈరోజు హనుమాన్ జయంతిని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మన విజయనగరంలో ఇది 5వసారి హిందూ ధర్మ రక్షా సమితి వారి ఆధ్వర్యంలో ఈ హనుమాన్ శోభయాత్రను, హనుమాన్ జయంతిని నిర్వహించడం. ఈ శోభయాత్ర మన కోట దగ్గర నుండి ప్రారంభమై మన హనుమాన్ జంక్షన్ లో ముగిసింది. అక్కడ సభ ఏర్పాటు చేసి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జిల్లా రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివి మాధవ్ గారు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతటినీ కూడా హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రజలందరూ విచ్చేసి, భక్తులందరూ విచ్చేసి హైందవ ఐక్యతను, దేశ సమగ్రతను చాటే విధంగా, సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధంగా ఈ యాత్రను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ యాత్రకి ఈ సంవత్సరం చాలా రెస్పాండ్ ఎక్కువ వచ్చింది. చిన్న చిన్న పళ్ళు వ్యాపారాల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ యాత్రలో పాల్గొని తమ యొక్క వాయిస్ని తెలియజేయడం జరిగిందనమాట. జై శ్రీరామ్ అనే నినాదాలతో మన విజయనగరం మూలమూలలో మారుమోగిపోయింది. జెండాలతో కాషాయమయమైంది పూర్తిగా మన విజయనగరం జిల్లా మొత్తం. జై శ్రీరామ్. ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి, మున్సిపాలిటీ వారికి, ప్రభుత్వం వారికి, ప్రతి ఒక్కరికి, పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై హింద్. జై శ్రీరామ్. నా పేరు పాలు శ్రీను, హిందూ ధర్మ రక్షా సమితి జిల్లా జాయింట్ సెక్రటరీను. ఈరోజు హనుమాన్ శోభాయాత్ర మరి విజయనగరంలో హిందూ ధర్మ రక్షా సమితి నుంచి ఈ కార్యక్రమం తలపెట్టి ఇది 5వ ఏళ్ళ. ఈరోజు రాష్ట్రంలో లేని విధంగా ఈ జిల్లాలో హిందూ ధర్మ రక్షా సమితి తరపు నుంచి ఈ శోభాయాత్రని చాలా దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. మరి ఇంకో విషయం మీ అందరూ చెప్పాల్సింది ఏంటంటే, మరి ఈ విజయనగరంలో హిందువులు అసలు ఈ రాష్ట్రంలోనే ఎక్కువ హిందూ భావం ఉన్నది ఏ జిల్లా? విజయనగరం జిల్లా. మరి కొన్ని అనివార్య కారణాలతో కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఈ హిందూ ధర్మ రక్షా సమితి వారు
కమిటీ అందరం కష్టపడి అవేర్నెస్ తీసుకొచ్చి హిందువుల ఐక్యతని ఈరోజు చాటి చెప్పగలిగాం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇంతమంది భక్తులు పాల్గొనడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఈ జిల్లాలో ఈ రోజు వరకు ఇంతవరకు ఈ 5 ఏళ్ల ముందు వరకు కూడా ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం జరగలేదు. ఈరోజు ఈ కార్యక్రమం చూసి మిగతా మతాల వారు కూడా వాళ్ళు మాకు ధీటుగా తయారవ్వాలని చూస్తున్నారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఏదైతే బంగ్లాదేశ్ వారు వచ్చి ఆక్పేసి ఆ రాష్ట్రంలో ఎలాగైతే చాటి చెప్పుకుంటున్నారో ఈ జిల్లాలో మొత్తం టోటల్గా ఎంటర్ హిందువులు ఉంటే ఇక్కడ కూడా మిగతా మతాల వారు బయట దేశాల నుంచి తీసుకొచ్చి ఈ జిల్లాలో వాళ్ళ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. తస్మై జాగ్రత్త. ఈ జిల్లాలో శాంతియుతమైన జిల్లా ఇది, ఈ హిందూ భావం జిల్లా ఇది. ఇక్కడ అటువంటి ఆటలు సాగనమని కూడా ఆ మిగతా మతాల వారు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి మతాలందరం కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల భావంతో ఉన్నాం ఈ రోజు వరకు. దాన్ని కొంతమంది ఉగ్రవాదులుగా తయారయ్యి ఈ జిల్లాను కూడా మరి మిగతా ఒక హైదరాబాద్ లాగో పశ్చిమ బెంగాల్ లాగో తయారు చేయాలని చూస్తున్నారు. ఆ అంబర్సత్తాలో ఉన్నటువంటి కొంతమంది మత విద్వేషం రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఆ ఛాన్స్ అయితే ఏమో. లాస్ట్ టైం కూడా శోభాయాత్రల ముందు బాంబులు పెట్టే ఆలోచనని పెట్టడానికి ట్రై చేశారు. దాన్ని కూడా సిరాజ్ అనే ఒక వ్యక్తి దాన్ని కూడా పోలీసు వారు ఇంటెలిజెన్స్ వారు కూడా ముందుగా వారిని తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయ్యా మిగతా మతాల వారు చెప్తున్నాం, దయచేసి ఈ జిల్లాలో మీకు అటువంటి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి రాదు. హిందువులందరం కలిసి ఒక తాటిపైన ఉంటాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మతాల వారు కూడా అన్నదమ్ముల్లో ఉంటాం. మమ్మల్ని చిచ్చు పెట్టడానికి మీరు ఎక్కడి నుంచో వచ్చి ఈ జిల్లాలో అంబరసత్రంలో ఉన్నటువంటి వారు అలాగే కంట్రోల్మెంట్లో ఉన్నటువంటి వారు స్థానికులు అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. బయట నుంచి వచ్చి ఈ జిల్లాలో మీరు మాకు ఏదో అలజడి చెయ్యాలని మీ ఉనికిని కాపాడాలని మా హిందూ భావాలను దెబ్బతీయాలని చూస్తే తస్మై జాగ్రత్త. హిందూ ధర్మ రక్షా సమితి నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో హిందూ కార్యక్రమాలు హిందూ ధర్మ రక్షా సమితి నుంచి చాలా దిగ్విజయంగా చేస్తామని కూడా మీ మీడియా మిత్రులుగా సాక్షిగా తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజులు ఇంకో విషయం ఏంటంటే మా హిందువులు ఏకతాటిపైకి వచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి హిందువులు అలాగే ముస్లింస్ క్రిస్టియన్స్ స్థానికంగా ఉన్న వాళ్ళము కలిసికట్టుగా ఉంటాం. బయట నుంచి వచ్చే వాళ్ళని తరిమి కొడతామని కూడా ఈ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం. జై హనుమాన్, జై జై హనుమాన్, జై శ్రీరామ్. హనుమాన్ శోభాయాత్ర. ఈ శోభాయాత్ర గత 5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కానీ ఈ సంవత్సరం జరగబోయే శోభాయాత్ర ఆ 4 సంవత్సరాల జనాలు ఎంతమంది వచ్చారో దానికి కొంచెం ఎక్కువ మందిగానే వచ్చారు. ఇది హిందువులకి గర్వకారణం అని చెప్పొచ్చు. అదే విధంగా రాబోయే ఏ హిందూ కార్యక్రమంకైనా హిందువులందరూ కలిసి ఏకమయ్యి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజు విజయనగరం టౌన్ లో అంగరంగ వైభవంగా ఎన్నడూ లేని విధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడ మగ అనే తేడా లేకుండా ముస్లిం వాళ్ళ లేకుండా ప్రతి వ్యక్తి ఒక పూనకం పూనినట్టు ఆ ఆంజనేయ స్వామి వచ్చి ఈ ర్యాలీ జరుగుతున్నట్టు ప్రతి వ్యక్తిలో ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు, రామభక్తులు కనిపిస్తున్నారు. ఈ ర్యాలీ ఎంత అంగరంగ వైభవం జరుగుతుందంటే ఆ హనుమాన్కి ప్రతి సంవత్సరం జరిగే ఈ ర్యాలీ ఈ సంవత్సరం 2026 సంవత్సరం అత్యంత అద్భుతంగా ఎప్పుడూ లేని విధంగా చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఆ హనుమాన్ ర్యాలీ ఇంకా రానున్న రోజుల్లో రానున్న సంవత్సరాలు ఇంకంత వైభవంగా ప్రతి హిందువు కలిసి రావాలి. ఈ యొక్క ర్యాలీకి ఈ యొక్క మన హిందువుల ఐక్యత గురించి అందరికీ తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.